నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. జగిత్యాలలో కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మంచిర్యాలలో ఇన్స్పైర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలన్న కాకినాడ జేసీ రాహుల్ మీనా. రైట్, ఈ డీటెయిల్ చూస్తే బాపట్ల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో సమావేశంలో బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమి లేయర్ను తొలగించాలని కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా ఈ ఎన్నికలు జరపమని హెచ్చరిస్తున్నాం. పులి మీద సవారు చేస్తున్నారు మీరు, జాగ్రత్త. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి ప్రాథమిక చర్యలు ఏం తీసుకుంటున్నారు మీరు? ఫస్ట్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ రాందడివే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలి. ఆ తర్వాత ఆ చట్టాన్ని పార్లమెంటుకు పంపుతావా, లేకపోతే సుప్రీంకోర్టులో ఆమోదం తీసుకుంటారా, ఆ చర్య చేపట్టాలి. ఈ చర్యలు ప్రాథమిక చర్యలకు ఇంతవరకు ఏమి ప్రాథమిక ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. చైతన్యం పెరుగుతుందని చదువుకోకుండా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయి లేకపోతే కాలేజీలో బీహార్లో జనాభా లెక్కలు వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. బీసీలతోటి అమాయకత్వంతో, కన్ఫ్యూజన్ తోటి వీళ్ళని దాటేయాలనేది మార్చుకొని చిత్తశుద్ధితోటి నిజాయితీగా అంకిత జగిత్యాల పట్టణానికి చెందిన 202 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను, అలాగే 59 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేసి మాట్లాడుతూ 6216 కొత్త రేషన్ కార్డులు జగిత్యాల పట్టణంలో మంజూరు అయ్యాయని, జగిత్యాలకు రాష్ట్రంలోని అత్యధిక ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం కోసం తన వంతుగా కృషి చేస్తానని, జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బస్సు ప్రయాణం ఉచితంగా అయింది. దానికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ కాదు, ఇందిరా మహిళా శక్తి భవన్ 5 కోట్లతోటి ఇక్కడ దగ్గర దరూర్ క్యాంపులో బ్రహ్మాండంగా నిర్మించుకోబోతున్నాం. అట్లనే రామటాకి దగ్గర నుంచి మన అన్నపూర్ణ చౌరస్తా నుంచి కూడా మా అక్క జిల్లాలో వచ్చుంటారు, విద్యానగర్ నుంచి. అక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో బంగారు ఎంతుంది చూసి కావచ్చు. 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. బ్రహ్మాండంగా కాలేజీ పనులు నడుపుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా 5 కోట్లతో పనులు ఇప్పుడు తారక రామారావులో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ రకంగా విద్యా విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, మన జగిత్యాలను ముందుకు తీసుకెళ్తాం. మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ ఇండియా 2025 కార్యక్రమంలో డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సిఈ శివశంకర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాలలో మొట్టమొదటిసారిగా ఇన్స్పైర్ ఇండియా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. So Manchila and Madura tour will start with him. Thank you very much for giving this opportunity for us. And this is a
backward district. Proud to be, we are proud that he is with us in the stage and the program which is launching today. In addition to this, done by now he is Reddy succeed. He is a real successor. I think he succeed and he take the space and missile, space technology and missile technology which they are talking today. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఆర్జీలను స్వీకరించారు. వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా మహబూబాబాద్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బైక్ ర్యాలీ కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు రవాణా శాఖ అధికారులు, పోలీసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ తీసుకోవాలని, మద్యం త్రాగి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని పిలుపునిచ్చారు. మరియు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు గత 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు రోడ్ భద్రతా మాసోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ భద్రతా మాసోత్సవ భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లెవెల్, సర్కిల్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్లో రకరకాల ప్రోగ్రామ్. ఈ ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగ తరపున డిఫరెంట్ విలేజెస్లో విజిట్ చేసి అక్కడ కళా బృందం టీంతో మనం అవగాహన కూడా కల్పిస్తున్నాం. రెస్పాన్స్ ప్లాన్ కూడా ఆల్రెడీ చాకౌట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ప్లస్ ఈ మాసోత్సవం సందర్భంగా నేను మహబూబాబాద్ జిల్లా ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏమేం మేజర్స్ ఉంటాయి, ఏమేం రూల్స్ ఉంటాయి అది 100% ఫాలో చేయండి. 100% ఫాలో చేస్తే మన ప్రతి ఒక్కరికి అది మంచిగా ఉంటుంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కేంద్ర నిధులు తెచ్చిన బండి సంజయ్తోనే సాధ్యమైందని, బీఆర్ఎస్ఏ నాయకులు చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారని, అవినీతి చిట్టా విప్తానని వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నారు. 5 ఏళ్లలో నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ను కోరారు. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కొలిపాక శ్రీనివాస్ గారు, బండ రమణారెడ్డి గారు, కొండపల్లి సతీష్ గారు, కాడపు చంద్రమౌళి గారు, మిత్రులు, కార్పొరేటర్స్ అందరం కూడా జాయిన్ కావడం జరిగింది. నేను బీజేపీలో చేనేత ఏదైతే వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు నిద్ర పట్టడం లేదు. కరీంనగర్ నగరంలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో రకరకాల చౌకబారు ప్రచారాలకు పాల్గొన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాం. నేనే డిమాండ్ చేస్తా ఉన్నాను, 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా తప్పకుండా కూడా అలాంటి అవినీతి చేసిన బీజేపీలో కొట్లాడాల్సిన ఇప్పుడు ఏదే అది సమాచారం పత్రికల్లో వచ్చిన సమాచారం ఎందుకు పెట్టచ్చు పాప వాళ్ళకు బాగా తెలివి వాళ్ళు ఎప్పుడైనా పెట్టచ్చు, బాగా తెలివి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పెట్టచ్చు, నేను ఎల్లుండిగా పెట్టచ్చు, బాగా తెలివి ఉన్న వాళ్ళు ఎల్లుండిగా పోయి ఏముందల్లా. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ విద్యుత్ ఏఈ కృష్ణ కొండాపూర్లో లక్కీ నూతన పరిశ్రమకు విద్యుత్ సరఫరా కోసం లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక సంజయ్ ఘోష్ అవినీతి శాఖను ఆశ్రయించారు. సంజయ్ ఘోష్ సోమవారం కాళ్ళకల్ ఏఈ కృష్ణకు విద్యుత్ కార్యాలయంలో 20,000 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సస్పెండ్ కాదు, మొత్తానికి తీసేయాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి. బాధ అనేది గరీబ్ ఉంది ఏందనేది అర్థమవుతుంది.
ఈ లంచం అడుగుడు ఇంత నేను పడితే నేను జిందగీలో పుట్టింత పెద్ద చూడలేను. ప్రతి ఒక్క దాంట్లో ఇది వినాడుతుంది. రైతు దగ్గర కూడా వదులుతలేడు, ఎవరి దగ్గర వదులుతలేడు. కమర్షియల్ అంటే కూడా వదులుతలేడు. 12,000, 20,000, 14,000 ఎవరి దగ్గర వదులుతాడు. ఇస్తుంటోళ్ళు జరిగింది ఏంటంటే నాకు 6 సంవత్సరాల నుంచి సతాంచిరు. సరే ఈసారి వచ్చిండు కదా ఈయన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనేసి సైడ్ మీద తీసుకెళ్ళి కూడా చూపించి కూడా అంటే చూసి పిచ్చగుంట్ల మీటర్ గురించి ఎవరికో ఫోన్ చేపిస్తే ఏమరా అని తిట్టినా కూడా నేను బాధ ఎవరిని చెప్పుకోలేను, బయటికి చెప్పుకోలేకి. అప్పుడు నేను చచ్చిపోతా, కరెంట్ అన్నా కావాలి నాకు, లేకపోతే జావన్నా కావాలనేసి కూర్చున్నాను. అప్పటిది ఎమ్మడిది ఇట్లా ఈసారి ఏం చేసినాడో లైన్ మ్యాన్ పంపించి ఎమ్మడిది 15 నిమిషాల నాకు మీటర్ లైట్ ఇప్పించినాడు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లేఅవుట్లో అధికారులు అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసానికి చెందిన ఫెన్సింగ్ను తొలగించారు. అలాగే వందనపురి కాలనీలో మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. కాగా అమీన్పూర్ పెద్ద చెరువును ఆనుకొని ఉన్న పద్మావతి నగర్ లేఅవుట్ కబ్జాకు గురైందని బాధితులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో చుట్టూ ప్రహారీ నిర్మించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పద్మావతి నగర్ లేఅవుట్ అండి. రాంభూపాల్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్, సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి. ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు. ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది రానికుండా బ్లాక్ చేశారు. మా పార్కులు ఉంటాయి, మా రోడ్లు ఉంటాయి, అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు. రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్ అండ్ సిస్లా లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కోర్టులో మేము 2005లో ఇక్కడ ప్లాట్ తీసుకున్నాము. ఇది పద్మావతి నగర్ కాలనీ. మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ ద్వారానే మేము ఇక్కడ దీంట్లో లోపలికి రావడం జరిగింది. ఈ కాలనీకి మా ప్లాట్లను మేము చూసుకునే పరిస్థితి జరిగింది. మేము ప్రభుత్వానికి తర్వాత హైడ్రాకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. బీసీఎన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సరం క్యాలెండర్ని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయం స్టాఫ్తో కలిసి ఆవిష్కరించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో అఖిలపక్షంతో సమీక్షా సమావేశం నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గత ఏడాది అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్షంతో సమీక్షా సమావేశం ఏర్పాటుకు అంగీకరించాలని, బడ్జెట్ సందర్భంగా అఖిలపక్ష సమీక్షా సమావేశం నిర్వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు కోరారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థకి 3 సంవత్సరాలుగా పాలకవర్గం లేదు. ఇలా పాలకవర్గం లేనటువంటి సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి ఈ యొక్క ఏడాది బడ్జెట్ యొక్క రూపకల్పన చేసేవారు. తదనుగుణంగా ప్రజాభిప్రాయాలతోటి నగర అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ గారు, చట్టసభల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఈ జిల్లా కేంద్రానికి బాధ్యులై ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఈ కాకినాడ నగర ప్రగతి ఎజెండా మీద సమీక్షా సమావేశం నిర్వహణ చేస్తే ఎంతో అభివృద్ధికరంగా ఉంటుందని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. ఎప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర సంక్షేమ సంఘంగా శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్తో కలిసి నూతనంగా కొనుగోలు చేసిన 15 కంప్యూటర్లను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య నూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ట్స్ విద్యార్థులు సామాజిక పరిజ్ఞానంతో పాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో డిజిటల్ వేగంతో దూసుకువెళ్లాలని, కంప్యూటర్ విషయ పరిజ్ఞానం ఎంతో అవసరమని తెలిపారు. ఒక సిస్టమ్ ఆపరేట్ చేసినట్టు
అమలాపురం రూరల్ మండలం చింతలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పి రోహిత్ శశివర్ధన్ రూపొందించి మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి రావడంతో పలువురు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బహుమతి అందుకొని తమ పాఠశాలకు వస్తున్న వారిని విద్యార్థులతో ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. వనిచంద్రపూడి ప్రధాన ఉపాధ్యాయుడు జి నాగసత్యనారాయణ చెప్పింది ఏమనగా మన ఇటీవల కాలంలో ఒక వనిచంద్రపూడి హై స్కూల్లో తయారు చేసిన మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ అనే ప్రాజెక్ట్ని మండల స్థాయిలో ప్రదర్శించడం జరిగింది. అది మండల స్థాయిలో బెస్ట్ ప్రదర్శనగా ఎంపికై జిల్లా స్థాయికి వెళ్ళడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా బెస్ట్ ప్రదర్శనగా ఎంపిక కావడం జరిగింది. ఇదే వరవాడలో విజయవాడలో ప్రశంసించారు. అదేవిధంగా అక్కడ అధికారులు, అక్కడ ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టుని మెచ్చుకున్నారు. అందులో భాగంగా గ్రూప్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఈ ఎంపికైన సందర్భంగా ఆ స్టూడెంట్స్ రోహిణి, అదేవిధంగా శశివర్ధన గైడ్ టీచర్ మరి శ్రీ అందుకని మేము మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్ అనేది తయారు చేసాం. వాళ్ళకి ఫార్మర్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేబర్స్ కానీ సీవింగ్ చేయడానికి జాయింట్ పెయిన్స్ రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూసి వాటికి ఉపయోగపడేటట్టుగా మేము ప్రాజెక్ట్ అనేది చేసాం. దీన్ని మండలం నుంచి డిస్టిక్కి, డిస్టిక్ నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి సదరన్ ఇండియాకి మేము తీసుకెళ్ళడం అనేది జరిగింది. సదరన్ ఇండియాలో మాకు సెకండ్ ప్లేస్ రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ముందు కూడా మేము ఇంకా బాగా కృషి చేసి ఇంకా పోటీ పడతామని మీకు అందరికీ చెప్తున్నాం. దళిత జాతి విభజనకి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా పోరాడుతున్నారని, దాన్ని గుర్తించిన బీజేపీ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సముచితమని మాల సంఘాల జేసీ చైర్మన్ జి చెన్నయ్య చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించమని చెప్పడం సబబు కాదని, అజ్ఞానికి ఆయనకు తేడా లేదని, మాలలపై మందకృష్ణ మాదిగ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. మాలల జేఏసీ చైర్మన్ చెన్నయ్య, మన అన్ని సంఘాల వైస్ చైర్మన్లు, మన సరుకు రామచంద్రు, అదేవిధంగా మేధావితనం ఎడవుతాయనేది మీరు 500 పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది. అది చదవకముందే మాదిలకు అన్యాయం అయిపోయింది, వర్గీకరణ చేయమని చెప్పింది. వర్గీకరణ ఎక్కడ చెప్పిందా? సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం. వర్గీకరణ మందకృష్ణ మాదిగ ఏమంటాడు? ఆయనే మాట్లాడతాడు. వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నాం, చేస్తే ఎవడు ఆపలేడని ఆయన వర్గీకరణ ఆపేదే మాలలకు అడ్డుపడుతున్నారని మాకు ఆయన ఈ డబల్ మీనింగ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీని నియమించి విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తుని డిగ్రీ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, మండలం అధ్యక్షులు జోసెఫ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఆ విద్యా సంస్థల వారు ఫీజులు మాత్రమే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే గత 4 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో నారాయణ జూనియర్ కళాశాల 3వ భవనం నుంచి దూకే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే కార్పొరేట్ కాలేజీలు అయినటువంటి నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు అయితే చైతన్య నారాయణ కాలేజీలు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాయని అనేక విధాలుగా మాట్లాడారు. ఆ చర్యలు తీసుకోవాలన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో నారాయణ కాలేజీల మీద చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిప్యూటీ సీఎం గారిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే నారాయణ కాలేజీ చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నాంపల్లి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పదవీ విరమణ మరో 3 రోజులు ఉన్నప్పటికీ పదోన్నతులు ఇవ్వకుండా కమిషనర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం నుంచి పిలుపునిచ్చాము. ఇది మేము తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కాకపోతే మా అధికారులు మేము ఇంతకుముందు 5 రోజుల ముందే మేము నోటీస్ ఇచ్చాము. పూర్తి డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా డిమాండ్స్ కోసము ప్రతి చోట
రెండు చేతులు జోడించి అడిగాము. అయినప్పటికీ మా కమిషనర్ గారు స్పందించకపోవడంతో ఈ రోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. మేము కోరినలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. వల్ల చేసిన ధర్నా మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి కూడా లెటర్ ఇచ్చిన అధికారులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇది చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇంకో రూపంలో నిరసన తెలపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద అల్లవరం మండలం ఎంపీడీఓ కృష్ణమోహన్ వెంటనే విధులకు హాజరు కావాలని అల్లవరం మండలం కూటమి నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ అనారోగ్య రీత్యా సెలవుపై ఇంటికి వెళ్లిన ఎంపీడీఓ కృష్ణమోహన్ పై కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులతో రాజకీయ నాయకులతో అసత్య ప్రచారాలు చేయిస్తూ విధులకు రాకుండా అడ్డుకుంటున్నారని, ఎంపీడీఓ కృష్ణమోహన్ ఉండడం వల్ల మండలం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఇప్పుడు అల్లవరం మండలం ఎండిఓ గారిని కొనసాగించాలనే కార్యక్రమం మీద మేమందరం కలిసి ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి, అన్ని గ్రామాలకు కూడా సక్రంగా సరిపెట్టే శక్తి ఉంది ఆయన దగ్గర. అందుకని కంప్లీట్ ఆయన్ని ఖచ్చితంగా అందులో కొనసాగించాలని చెప్పి పెట్టడం జరుగుతుంది మేమందరం కలిసి. అలాగే ఆయన ప్రతి గ్రామాన్ని కూడా అతను సొంత గ్రామంలో చూసే మనిషి వ్యక్తి అతను. నా దృష్టిలో నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేశాను, కానీ అటువంటి ఎండిఓ గారు ఎవరో కూడా నాకు కనపడలేదు. అప్పుడు గతంలో ఎండిఓ గారు అంటే శాంతామణి గారు చేసిన తర్వాత వచ్చిన ఎండిఓలు ఎవరో కూడా ఈయనతో సాటి లేరని చెప్పి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తొందరగా అమలుపరిచేలా చేయడంలో ఆయన పరమస్థానంలో ఉంటాడు. అలాంటి వ్యక్తిని కొంతమంది రాజకీయ స్వార్థం కోసం, కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది ఆయన మీద బురద జల్లడం జరుగుతుంది. ఆయన్ని అలాంటి వ్యక్తి ఉంటే మండలం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మండలం 10వ స్థానం, ద్వితీయ స్థానంలో కూడా ప్రతి పనిలో కూడా ముందుంటుంది. దాన్ని అతన్ని కొనసాగిస్తే మన మండలం అభివృద్ధి బాటలో జరుగుతుందని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కొంతమంది ప్రజలు కూడా, కూటమి ప్రజలు కూడా అందరూ కూడా భావించడం జరుగుతుంది. దీనికి మన ప్రజలు రాజేంద్రనగర్లోని శివరాంపల్లి వద్ద ఆరంగార్ ఫ్లైఓవర్ పై ఓ బైక్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా మరొకరు దవాఖానలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను బహదూర్పుర తలాబ్ కట్టకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మైనర్లని వెల్లడించారు. फ्लाईओवर के ऊपर जो नया फ्लाईओवर बना है बहादुरपुरे से लेकर जो आरामगढ़ तक के, वो फ्लाईओवर के ऊपर जो हमारे मोहिनपुरे के रहने वाले 3 नौजवान जो 14 साल और 15 साल के दरमियान में है, जो वर्कमैन गाड़ी के ऊपर स्पीड से जा रहे थे, एक पोल को टकराने की वजह से स्पॉट के ऊपर ही 2 का इंतकाल हुआ, जिसका नाम मास खादरी है, दूसरा मोहम्मद अहमद है नाम बच्चे का, और तीसरे दवाखाना उस्मानिया लाने के बाद इंतकाल हुआ। पंप है ना अपने हसन नगर को अपन फोटोज़ भी वायरल कर रहे हैं कि अगर वो तीसरा बच्चे की भी शिनाख्त हो जाएगी तो उस्मानिया हॉस्पिटल के अंदर जो है उनकी मार्चरी में तीनों के डेड बॉडियों को, इस मौके के ऊपर उनके अरकान ख़ानदान के साथ हम ठहरे हुए हैं। अल्लाह से यही दुआ है कि अल्लाह उनकी मग़फ़िरत करे और उनके अरकान ख़ानदान को सब्र जमील। ये अत्तापुर PS है और राजेंद्र नगर ACP आता है। अभी हमने ACP साहब से भी बात की है। ACP साहब ने कहा है कि सुबह 1 आवर्स के अंदर पोस्टमार्टम करवाकर बॉडीज़ को हैंड ओवर किया जाए। పిట్టెల వాణిపాలెం గ్రంథాలయ అధికారి డాక్టర్ మోర్ల శ్రీనివాసరావుకి అంతర్జాతీయ మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె చక్రవర్తి ఆధ్వర్యంలో మనం ఫౌండేషన్ వారు NTR సేవారత్న అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో కాకినాడ డిప్యూటీ కలెక్టర్ NVV సత్యనారాయణ, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎలమంచిలి వెంకటరమణ గారు, తెలంగాణ ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి మరియు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యలు శాల్వా, జాతీయ చిహ్న, మకుటం, గజమాలతో అవార్డిచ్చి సత్కరించారు.
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జీలుకర రవి కుమార్ మాట్లాడుతూ గద్దర్పై నక్సలైట్ ముద్ర వేసి పద్మశ్రీ అవార్డుకు అనర్హుడు అని బండి సంజయ్ మాట్లాడడం ఆయన దిగజాడుతనానికి నిదర్శనమని అన్నారు. గద్దర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యేవాడని ప్రశ్నించారు. బండి సంజయ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పార్టీలకు తెలంగాణ ప్రాంతంలోని గ్రామ పంచాయతీలుగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకును, ఎంపీటీసీలుగా 5,817 స్థానాలకును, జడ్పీటీసీ 530 స్థానాలకును తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గట్టి పోటీ ఉన్నారు. ఆ మంత్రి పదవి రావడానికి తెలంగాణ రాష్ట్రం కారణం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడానికి ఒక బలమైన యోధుడిగా, ఒక వ్యక్తిగా, ఒక సైనికునిగా అనేక మందిని పురికొల్పిన గద్దర్ అన్న విషయంలో అట్లా మాట్లాడము బండి సంజయ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుతూ, మరి రానున్న తరంలో మా సత్తను ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతినిధులకు తెలియజేస్తున్నామని. జై తెలంగాణ. ఏనాడు లేని విధంగా కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాల నడుమ చివరి సమావేశం జరిగింది. కేవలం కార్పొరేటర్లను అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చివరి సమావేశాన్ని బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సన్మానం తర్వాత అన్నారు, కానీ ఎక్కడ కూడా సన్మానం తర్వాత మాట్లాడడం జరగదు. ఇంకొక విషయం చెప్పిన కమిషనర్ గారికి, మీరు సన్మానిస్తుండ్రా, మరి మేయర్ గారు సన్మానిస్తుండ్రా? మేయర్ గారు సన్మానిస్తే కోర్టు గౌన్ వేసుకొని ఉండాలి, ఈయన కాషాయ పట్ట కండవ కప్పుకొని. దయచేసి చూడండి ఎంత దుర్భాగ్యం, ఎంత దౌర్జన్యం. ఒక మేయర్గా కండవ కప్పుకొని, కాషాయ కండవ కప్పుకొని సన్మాన సభలో పాల్గొనడం. ఈ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లుగా ఇవాళ పూర్తిగా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కార్పొరేషన్ గా ఏర్పడేది. ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నా కూడా కరీంనగర్ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు వినోదన గారు చేపట్టి ఇది కార్పొరేషన్ గా మార్చి మా గౌరవాన్ని పెంచితే, ఈ రోజు ఈ కమిషనర్ గారు కానీ ఎంప్లాయీస్ కానీ పూర్తిగా చట్ట విరుద్ధంగా ప్రవర్తించి మా హక్కులను కాలరాచే విధంగా ఉంది. ఇది నిజంగా మాకు 5 సంవత్సరాల చరిత్ర లేదు, చీకటి రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాం. జై. అనుమతి లేకుండా కోడి పందెంను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ నెల 25న ఉప్పరపల్లి కోర్టులో నిందితులతో పాటు పందెం కోడిని సైతం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోడిని వేలం వేయాలంటూ జడ్జి ఆదేశించారు. రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2,300 రూపాయలకు దక్కించుకున్నారు. బంజారాహిల్స్లో సమావేశంలో ఏర్పాటు చేసి కోడిని దక్కించుకున్న రామకృష్ణతో పాటు పందెం కోడికి తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ సత్కరించారు. ఎన్నో సన్మానాలు చేస్తున్నాం, కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది. ఇక మూగజీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్టులలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంలో చేసినందుకు చాలా అభినందిస్తున్నాం. అందు గురించి చేయాల్సి వచ్చింది. తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కొలిక్ రాజుబాబు అడ్వకేట్, ఆయనతో పాటు నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాలిగుణాన్ని కోర్టుకు వెళ్ళడం జరిగింది. వేలంపాటలో కోడి రావడం ఏంటి అని చెప్పేసి. సో కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది. కోడిని ఇది చాలా బాగా పెరిగింది. ఎవరైనా సరే పందాల కోసం ఎవరైనా చాలా బాగా ఫుడ్ బాదం పిస్తా పెట్టి పెంచుతారు. కాబట్టి నాకు ఎందుకో దీన్ని అంటే వేరే వాళ్ళు తీసుకోవాలి పెంచరు. నాకు దీనికి ఏ ఫుడ్ అయినా తినిపించే స్తోమత నాకుంది. కాబట్టి నేను నా మిగతా కోళ్లతో పాటు సరూర్ నగర్ డివిజన్ ఏఆర్ గార్డెన్లో మీడియా సమావేశంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిన శంకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తుండటంతో జీర్ణించుకోలేక కేఎల్ఆర్ ప్రతి అడుగును బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలను రాష్ట్ర ప్రజలకు అందించిందని తెలిపారు. మహేశ్వర వర్గంలోని కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు గత 2 రోజుల నుంచి ఏదైతే రేవంత్ అన్న 4 పథకాలు అమలు చేసిండో 26 జనవరి రోజు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎందుకంటే 6 పథకాలు మేము అనుకున్నట్టు రిలీజ్ చేసినాం.
జై కాంగ్రెస్. ప్రెస్ మిత్రులకు మరియు ప్రధాన గారికి, అదే మన నయం గారికి, కిషోర్ గారికి, అందరికీ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్ల జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. జగిత్యాలలో కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మంచిర్యాలలో ఇన్స్పైర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలన్న కాకినాడ జేసీ రాహుల్ మీనా. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.